బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, కాచువాడా, తలంపులు తపనయు అన్నీయు ఎరిగియున్నావు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగియున్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచు
నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. యేసు రాజా ధన్యవాదం, 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 యేసు రాజా. హల్లెలూయా. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్. చలి రాత్రి ఎదురు చూచే తూర్పేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చి దూతలేం పొగడవచ్చే. మన రాజు పుట్టాడు కదా, ఆయన కోసం సంతోషంతో సంబరాలతో పాట పాడుకుందాం. చలి రాత్రి ఎదురు చూచే తూర్పేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే. పుట్టాడు పుట్టాడు రో రారాజు యేసయ్య పుట్టాడు రో, మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు యేసయ్య పుట్టాడు రో, మన కోసం చలి రాత్రి ఎదురు చూచే తూర్పేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే. పుట్టాడు పుట్టాడు రో రారాజు యేసయ్య పుట్టాడు రో, మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు యేసయ్య పుట్టాడు రో, మన కోసం పశుల పాకలో పరమాత్మ
వెలిసెనులే గగనాన తూర్పు దిక్కుతారా అనే పాట కొత్త పాట కానీ కలిసి పాడుకుందాం. వెలిసెనులే గగనాన తూర్పు తారా నిషిదిరే జాములో కురిసెనులే జగనాన ప్రేమదార రక్షకుడే సుజన్మలో క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే ప్రభు యేసే జన్మించగా కన్యక పుట్టెనేడు పరిశుద్ధుడే దీనుడే ధన్యుడాయనే శుభవార్త దూత తెలుపగా ఆ గొల్లలే గంతులేసనే లోకాన రక్షణానందమే పరలోకన సంగీతమాయనే శుభవార్త దూత తెలుపగా ఆ గొల్లలే గంతులేసనే లోకాన రక్షణానందమే పరలోకన సంగీతమాయనే తరంచిపోయే ఆ తూర్పు జ్ఞానులు తీరాలు దాటే నిన్ను చూడగా బంగారు సామ్రాణి బోలములర్పించి నమస్కరించి పూజించిరి రారాజే రక్షకుడై మన కోసం జన్మించినని శుభవార్త దూత తెలుపగా ఆ గొల్లలే గంతులేసనే లోకాన రక్షణానందమే పరలోకన సంగీతమాయనే శుభవార్త దూత తెలుపగా ఆ గొల్లలే గంతులేసనే లోకాన రక్షణానందమే పరలోకన సంగీతమాయనే జనాలనేలే జయశీలుడేసే జీవాధిపతిగా జనించెనే శరీరధారై పరిశుద్ధుడేసే పరిశుద్ధ ప్రవరించెనే గీతం పాడి కీర్తించి కొనియాడెదము శుభవార్త దూత తెలుపగా ఆ గొల్లలే గంతులేసనే లోకాన రక్షణానందమే పరలోకన సంగీతమాయనే శుభవార్త దూత తెలుపగా ఆ గొల్లలే గంతులేసనే లోకాన రక్షణానందమే పరలోకన సంగీతమాయనే వెలిసెనులే గగనాన తూర్పు తార నిషిదిరే జాములో కురిసెనులే జగన ప్రేమదార రక్షకుడే సుజన్మలో క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే ప్రభు యేసే జన్మించగా కన్యక పుట్టెనేడు పరిశుద్ధుడే దీనుడే ధన్యుడాయనే శుభవార్త దూత తెలుపగా ఆ గొల్లలే గంతులేసనే లోకాన రక్షణానందమే పరలోకన సంగీతమాయనే శుభవార్త దూత తెలుపగా ఆ గొల్లలే గంతులేసనే లోకాన రక్షణానందమే పరలోకన సంగీతమాయనే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. కలిసి ఇంకో పాట పాడదాం. శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీ యేసుని నీడలో చివుకు లేదు, చింత లేదు, చాలా సంతోషం.
బాధ లేదు, భయము లేదు, భలే ఆనందం అనే చక్కని గీతాన్ని కలిసి పాడదాం. శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీయేసుని నీడలో, జనించిన శ్రీయేసుని నీడలో చిలుకు లేదు, చింత లేదు, చాలా సంతోషం. బాధ లేదు, భయము లేదు, భలే ఆనందం. చిలుకు లేదు, చింత లేదు, చాలా సంతోషం. బాధ లేదు, భయము లేదు, భలే ఆనందం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీయేసుని నీడలో, జనించిన శ్రీయేసుని నీడలో చిలుకు లేదు, చింత లేదు, చాలా సంతోషం. బాధ లేదు, భయము లేదు, భలే ఆనందం. చిలుకు లేదు, చింత లేదు, చాలా సంతోషం. బాధ లేదు, భయము లేదు, భలే ఆనందం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. యాకోబుల నక్షత్రం ఉదయించెను, తూర్పు దేశ జ్ఞానులు గుర్తించెను. యాకోబుల నక్షత్రం ఉదయించెను, తూర్పు దేశ జ్ఞానులు గుర్తించెను. ఓ బెత్లెహేములో యేసుని చూచి కానుకలిచ్చెను నాడు, ఆరాధించి ఆనందించి యేసుని చాటెనుచు. ఓ బెత్లెహేములో యేసుని చూచి కానుకలిచ్చెను నాడు, ఆరాధించి ఆనందించి యేసుని చాటెను చూడు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీయేసుని నీడలో, జనించిన శ్రీయేసుని నీడలో చిలుకు లేదు, చింత లేదు, చాలా సంతోషం. బాధ లేదు, భయము లేదు, భలే ఆనందం. ఓ చిలుకు లేదు, చింత లేదు, చాలా సంతోషం. బాధ లేదు, భయము లేదు, భలే ఆనందం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. పొలమందు కాపురలకు దూత చెప్పెను, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పొలమందు కాపురలకు దూత చెప్పెను, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఓ పశుల తొట్టిలో ప్రభువుని చూసి పరవశముందరి వారు, అవి విన్న వాటిని ప్రచురము చేయ మహిమపరచును చూడు. పశువుల తొట్టిలో ప్రభువుని చూచి పరవశముందరి వారు, అవి విన్న వాటిని ప్రచురము చేసి మహిమపరచును చూడు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్.
జనించిన శ్రీ యేసుని నీడలో, జనించిన శ్రీ యేసుని నీడలో. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, मैरी मैरी क्रिसमस. बोलो यीशु मसीह की, बोलो जिंदा खुदा यीशु मसीह की. ఇంకో పాట పాడదాం. शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गए. गीत सब मिलके गाएंगे. पहले बार हम गाते, दूसरे बार हमारे साथ मिलके गाइए. शोर दुनिया में ये हो गया, आज पैदा మసీహ్ హో గయా అని చక్కని గీతాన్ని మొదటి సమయం పాడుతున్న సమతో పాడని ప్రయత్నించండి. పాటని కలిసి పాడదాం. शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा, आज पैदा, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया. शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया. शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा, आज पैदा मसीह हो गया, 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 आज पैदा मसीह हो गया. स्वर्ग झूम झूम कर ये गाता रहा, स्वर्ग झूम झूम कर करता ये गाता रहा, सारे दुनिया को नूर आ गया, सारे दुनिया को नूर आ गया, आज पैदा, आज पैदा, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया. शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा, आज पैदा, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया. शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया. हैप्पी हैप्पी क्रिसमस, मेरी मेरी क्रिसमस, मैरी मैरी क्रिसमस. हैप्पी हैप्पी क्रिसमस. बोलो यीशु मसीह की, बोलो जिंदा खुदा यीशु मसीह की. ఇంకో గీతాన్ని కలిసి పాడదాం. నిత్యం నిలిచేది నీ ప్రేమ యేసయ్య,
నిలకడగా ఉండేది నీ మాటే యేసే అనే చక్కని గీతాన్ని కలిసి పాడదాం. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, ఉండేది నీ మాటే యేసయ్యా. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. చివరి పాటగా కలిసి పాడదాం. కలిసి నాతో కలిసి ఏకీభవించండి. అందరు నిలబడదామండి. అందరు నిల్చుందాం చివరి పాటగా. కలిసి పాడదాం. సదాకాలం నీతోనే జీవించేదని యేసయ్యా అనే చక్కని గీతాన్ని మొదటిసారి పాడుతున్న నాతో పాడడం ప్రయత్నించండి. పాటని కలిసి నాతో కలిసి ఏకీభవించండి. కలిసి పాడదాం. కలిసి ఒక క్రిస్మస్ గీతాన్ని పాడిన తర్వాత మనం ఆరాధనకు వెళ్దాం. రాజులకు రాజు పుట్టినన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య. అందరికి వచ్చిన పాట కలిసి దేవుని స్తుతిద్దాం, దేవుని కనపడదాం. రాజులకు రాజు పుట్టేనన్నయ్య, రాజులకు రాజు పుట్టేనన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య. రాజులకు రాజు పుట్టేనన్నయ్య, రాజులకు రాజు పుట్టేనన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య. యూదాయనే దేశమందన్నయ్య, యూదాయనే
क्रिसमस, मेरी मेरी क्रिसमस। बोलो यीशु मसीह की, बोलो जिंदा खुदा यीशु मसीह की। అందరు కూర్చుందామండి, అందరు కూర్చుందాం. కొద్దిసేపు కూర్చున్నట్లయితే ఒక 10 నిమిషాల పాటు దేవుడు ఎందుకు జన్మించాడు, ఈ లోకంలో ఎందుకు జన్మించాడని 10 నిమిషాల పాటు మనం తెలుసుకుందాం. దేవుడి లోకాన్ని ఎందుకు జన్మించాడు, అసలు రీజన్ ఏంటి, దేవుడు ఎందుకు జన్మించాడని మాట అంశం మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను నేను. ఏదైనా ఒక పండగ ఒక పట్టణానికి పరిమితం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పండగ ఒక పట్టణానికి పరిమితం ఉంటుంది, లేకపోతే ఒక పల్లెకి లేకపోతే ఒక గ్రామానికి పరిమితం ఉంటుంది. కానీ ఏదైనా ఒక పండగ ఉంది, అది లోకమంతా జరుపుకుంది, అది కేవలం ఏదండి, క్రిస్మస్. ఓన్లీ క్రిస్మస్ ఒక్కటే. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ దేశానికన్నా వెళ్ళండి, ఏ ప్రాంతానికన్నా వెళ్ళండి, ఎక్కడన్నా చూడండి, ఎయిర్పోర్ట్స్లో లేకపోతే దుబాయ్లో, ఖత్తర్లో, సౌదీ, ఒమాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఈవెన్ పాకిస్తాన్ ఆల్సో, ఇంక ఏ ప్రాంతంలో, ఇండియా భారతదేశంలో మన ఎయిర్పోర్ట్స్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఏదైనా ఒక పండగ ప్రతి దేశం లేదా ప్రతి రాష్ట్రం జరుపుకునే ఏదైనా ఒక పండుగ ఏదైనా ఉందంటే కేవలం క్రిస్మస్ ఒకటే అండి. ఎందుకు క్రిస్మస్, ఎందుకు ఈ లోకమంతా జరుపుకుంటారంటే దేవుడు, మన దేవుడు ఏంటంటే ఈ లోకం అందరికీ దేవుడు అండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అందరికి దేవుడు అని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన దేవుడు ఈ లోకాన్ని అందరినీ ప్రేమించాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ లోకంలో చూసినట్లయితే మన జీవితంలో ఏదైనా ఒక బాధ, ఏదైనా కొలత, ఏదైనా ఇబ్బంది ఉందనేది మన జీవితంలో ఉందండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం తయారు చేసిన దగ్గరికి వెళ్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ కారు ఖరాబ్ అయింది అనుకోండి, కారు ఖరాబ్ అయితే ఎవరి దగ్గరికి వెళ్తాం, కారు మెకానిక్ దగ్గరికి వెళ్తాం. లేకపోతే బండి ఖరాబ్ అయితే బండి మెకానిక్ దగ్గరికి వెళ్తాం. మన జీవితాలు ఖరాబ్ అయినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాం, మనం సృజించిన సృష్టికర్త దగ్గరికి వెళ్తాం కదా. మన జీవితంలో ఎవరైతే మనం సృజించాడు, ఈ లోకానికి మనం పంపించాడో ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనకు ఆ యోగ్యత లేదు, అంటే ఆ ప్రసన్నతలో మన దేవుని చూడగలుగుతామా, లేకపోతే ఆ సూర్యకాంతి గల దేవుడు అండి, ఎంతో ప్రకాశవంతమైన దేవుడు, దేవుని చూడలేని స్థితిలో ఉంటాం మనం, దేవుడు చూడలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ఆ మనిషికు ఆ యేసయ్యే, ఆ పరలోకమైన భగవంతుడే మన కొరకు ఈ లోకాన్ని దిగి వచ్చి మనతో సమానముగా జీవించాడు. మనతో సమానంగా జీవించి మన కొరకు చనిపోయి మళ్ళీ తిరిగి లేచి మనకి ఆయనకి తెగిపోయిన సంబంధాన్ని దేవుడు మనల్ని దేవుడిని కలిపాడండి. అది నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవునితో తెగిపోయిన సంబంధాన్ని కలుపుకోవడానికి. అంటే ప్రతి ఒక్కరు పాపం చేసి దేవునిచ్చే మహిమను, లేకపోతే దేవునిచ్చే సంతోషాన్ని, దేవుడిచ్చే ఆ ప్రసన్నతని మనం కోల్పోయినప్పుడు ఆ దేవుడి పరలోకమైన భగవంతుడు ఈ లోకాన్ని జన్మించి మనందరి కొరకు జన్మించి, నేనే రక్షకుడిని, నేనే మీ అందరినీ పరలోకానికి తీసుకెళ్తానని ఒక మంచి మాట, దాని కొరకే మన థీమ్ ఏంటంటే నా నిరీక్షణ జన్మించాం. మన అందరి నిరీక్షణ ఏంటంటే మనం ఏదో ఒక రోజున ఆ పరలోకంకి వెళ్తామని, ఏదో ఒక రోజున ఆ పరలోక సంతోషాన్ని దేవునితో కలిసి జీవిస్తామని. మనం ఎన్నోసార్లు మన జీవితంలో చాలామంది చనిపోయినప్పుడు వెళ్ళిపోతున్నాడు, చనిపోయాడు అంటావు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మన జీవితంలో చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మన బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే చనిపోయినప్పుడు 2 లోకాలు ఉంటాయండి, ఒక పాతాళపు లోకం, ఒకటి పరలోకం. అంటే ఆ స్వర్గము, ఒకటి పాతాళము. మన జీవితంలో ప్రతి ఒక్కరు 85 సంవత్సరాలు 90 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరు చనిపోవాల్సిన వాళ్ళే. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? అది ఈ లోకమా, లేకపోతే స్వర్గమా, లేకపోతే నరకమా అని దయచేసి ఆలోచించండి. మనం ఎక్కడికి వెళ్తాం? చనిపోయిన తర్వాత స్వర్గంకి వెళ్తామా, పరలోకానికి వెళ్తామా? ఒకసారి మన జీవితంలో ఆలోచించాలండి. అది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఎక్కడికి వెళ్తాం, ఏది మన జీవితం, నా నిరీక్షణ ఎందుకు జన్మించాడు, అసలు నిరీక్షణ అంటే ఏంటి? మనందరి కొరకు ఈ లోకాల్లో జన్మించాడని ఈ క్రైస్తవ సమాజం అందరికి చెప్తున్నాను, మన కొరకు దేవుడు ఈ లోకాల్లో జన్మించాడు. అందుకే మనం క్రిస్మస్ జరుపుకుంటాం, అందుకే మనం క్రిస్మస్ ఇక్కడ జరుపుకుంటాం. మనందరి కొరకు దేవుడు క్రైస్తవ సమాజం అందరికి, ఎవరైతే క్రైస్తవులుగా పిలువబడుతున్నారో ప్రతి ఒక్కరి కొరకు దేవుడు ఈ లోకంలో జన్మించాడండి. దాని కొరకే మనం ఈ క్రిస్మస్ జరుపుకుంటాం. ఓకేనా?
అమ్మ అందరూ కూడా కూర్చోండి, వెళ్ళారు. అందరూ కూడా కూర్చోండి, వచ్చేసేయండి. మన సమయంలో మనము అమ్మ అందరూ కూడా ఒకసారి ఇటు వచ్చేసేయండి. అంతా కూడా వారు వచ్చి వెళ్ళారు కనుక వారి గురించి ఆలోచన చేయకండి. వాళ్ళు మనకి సమయం ఇచ్చారు, ఆ సమయంలో మనం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా టెంట్లోకి రావాలని ప్రభువుని కోరుచున్నాను. వారు ప్రేమతోనే మనకి అవకాశం ఇచ్చున్నారు కనుక వారి గురించి మనం ఆలోచన చేయొద్దు. సమయంలో మనం ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరామ ఓ మరియామా, తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరామ ఓ మరియామా, చుక్కాను చూచి మేము వచ్చినాము ప్రొక్కిపోవుటకు, చుక్కాను చూచి మేము వచ్చినాము ప్రొక్కిపోవుట. అందరూ కూడా నిలబడదాం సార్. అందరూ కూడా దిక్కు చుక్క బుట్టే మేరామ ఓ మరియామా, చుక్కాను చూచి మేము వచ్చినాము ప్రొక్కిపోవుటకు, చుక్కాను చూచి మేము వచ్చినాము ప్రొక్కిపోవుటకు, తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరామ ఓ మరియామా, చుక్కాను చూచి మేము వచ్చినాము ప్రొక్కిపోవుటకు, చుక్కాను చూచి మేము వచ్చినాము ప్రొక్కిపోవుటకు, బెత్లెహేము పురములోని బాలుడా మా గొప్ప బాలుడా మా, బెత్లెహేము పురములోని బాలుడా మా గొప్ప బాలుడా మా, మన పాపములు బాప పుట్టినా మా మహిమవంతుడా మా, మన పాపములు బాప పుట్టినా మా మహిమవంతుడా మా, తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరామా ఓ మరియామా, చుక్కాను చూచి మేము వచ్చినాము ప్రొక్కిపోవుటకు, చుక్కాను చూచి మేము వచ్చినాము ప్రొక్కిపోవుటకు, పశువుల పాకలోని బాలుడా మా పాప రైతుడా మా, పశువుల పాకలోని బాలుడా మా పాప రైతుడా మా, పాపము పాపను పుట్టినామా సత్యవంతుడా మా, పాపము పాపను పుట్టినామా సత్యవంతుడా మా, తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరామా ఓ మరియామా, చుక్కాను చూచి మేము వచ్చినాము ప్రొక్కిపోవుటకు, చుక్కాను చూచి మేము వచ్చినాము ప్రొక్కిపోవుటకు, చుక్కాను చూచి మేము వచ్చినాము ప్రొక్కిపోవుటకు. మీ పక్కన ఉన్న వారికి చెప్పండి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.
మేరీ మేరీ క్రిస్మస్. వి విష్ యూ. అందరూ కూడా కూర్చుందాం కొద్ది నిమిషాలు. మరి మనం ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్ళి మరి మన సహోదరులు ఇచ్చిన సమయంలోనే మనము ముగించుకుందాం. వారిని మనం గౌరవిద్దాం. వారికి ఆటంకం కాకుండా మనకిచ్చిన సమయంలోనే మనము మరి ఇక ప్రార్థన మనం ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరం కూడా. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసే సమయంలో మన సహోదరు బాలాజీ గారు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడా, గొప్ప దేవ, దయగల మా తండ్రి, దయచేసి అందరు కళ్ళు మూసుకొని శ్రద్ధగా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు, సర్వంతర్యామివి, సర్వశక్తిమంతుడవు నాయన, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ ఘనమైన నామమును బట్టి, ఉన్నతమైన నామమును బట్టి నాయన, ఆశ్చర్యకరటువంటి ఆయా నామమును బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవాది దేవుడవు, రాజ్యాది రాజ్యువు, ప్రభులకు ప్రభుడవు నాయన, రానున్నవాడవు నీవే తండ్రి. నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, మరి క్రిస్మస్ సందర్భంగా తండ్రి ప్రభువా, యేసు ప్రభువారు మరి డిసెంబర్ మాసములో పుట్టిన విధానాన్ని బట్టి నాయన, మరి బైబిల్ లెక్కల ప్రకారం నాయన, ఆయన ప్రభువా మరి వచ్చి ఉన్నందుకు నాయన నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి చెమ్మి క్రిస్మస్ ప్రభువా మరి యొక్క లక్ష్మీగూడ ప్రాంతంలో తండ్రి జాన్ బ్రదర్ గృహంలో మరి ప్రభువా మరి ఆ జరిగిస్తుండగా తండ్రి ప్రభువా, అయా నీవే మా అందరికీ తోడై ఉండి అయా ఈ కార్యక్రమం అంతట్లో ప్రభువా మీరుండి ఎంతగానో చక్కగా నడిపిస్తున్నట్టు నీ గొప్ప అద్భుతమైన కార్యములు బట్టి, ఆశ్చర్యకరమైన కార్యములు బట్టి నాయన నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభా, నువ్వు గొప్ప దేవుడు అని ప్రభా మరొకసారి తండ్రి ప్రభా మాకు చూపించిన విధానం బట్టి నాయన నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అల్పులము, అయోగ్యులము, ఒట్టివారము, మటివారము తండ్రి, ఏమిటి కూడా పనికి రాని వారం ప్రభా. అటువంటి మమ్మలను తండ్రి అయా నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించి నిత్య జీవముకు వారసులుగా తండ్రి మమ్మల్ని చేసిన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే ప్రభా, నువ్వు గొప్ప దేవుడు, ఉన్నతమైన వాడవు, ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు, దీర్ఘశాంతులు నాయన, కృపా సత్యములతో నిన్నవాడవు దేవా నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. మరి ప్రాంతంలో ప్రభా మరి అందరికీ కూడా శాంతిని, సమాధానమును, నెమ్మదిని కలుగజేసే దేవుడు నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరితో ప్రభాను ఆయా ఐక్యతను కలుగజేసే దేవుడు తండ్రి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మరి కార్యక్రమం తండ్రి మీరు ముందు ఉండి నడిపిస్తున్నందుకు తండ్రి అయా నీకు వందనములు స్తోత్రం. నిన్ను బట్టి మేము అతిశయిస్తున్నాము తండ్రి, నిన్ను బట్టి ప్రభా అయా మేము ధైర్యపడుచున్నాము దేవా నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ఆధారమైన దేవుడు, మా కేళము నీవే, మా శైలము నీవే, మా దుర్గము నీవే, మా ఆధారమైన గొప్ప దేవుడు తండ్రి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సైతాన్ కార్యములు, దురాత్మ కార్యములు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, మంత్ర శక్తులు యేసునామములో కాల్చి బూడిదిగా మార్చివేస్తున్నాం, యేసునామములో ఆజ్ఞాపిస్తున్నాం. అయ్యా నువ్వు గొప్ప దేవుడు, చేయగలవు, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభా. సమస్తమును చేసిన దేవుడు తండ్రి అయా, మనుషులను తండ్రి మట్టితో చేసిన గొప్ప దేవుడు తండ్రి, ఏకైక దేవుడు, గొప్ప దేవుడు, అద్వితీయుడు, సత్య దేవుడు తండ్రి, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్తవు, అధిపతివి, రాజులకు రాజువు. అయా నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి ప్రభువా మా యొక్క ప్రార్థనలను మీరు అంగీకరించి అయా ప్రభువా మరి నాయన ఈ కార్యక్రమం అంతటి ప్రభువా మరి జయప్రదం చేసి నువ్వే ముందుకు నడిపించమని, మహిమ పొందమని అయా మరి వాక్య పరిచర్యలో మీరుండి తండ్రి నాయన మా దైవదాసులు వాక్యం చెప్తుండగా ప్రభు అతనిలో నీవుండి మా అందరితో మాట్లాడమని, ఈ ప్రాంతంతో కూడా మాట్లాడమని, బలపరచమని, నడిపించమని, మరి ఎవరైతే ప్రభా మరి ఈ యొక్క ప్రార్థన ప్రభా మరి పెట్టుకున్నారో వారి కుటుంబమును తండ్రి, మరి జాన్ బ్రదర్ను, ఉమను, ఇంకెవరైతే ప్రభా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభా
మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇంకను అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాము దేవా. నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వే గొప్ప దేవుడు, మహోన్నతుడు అని ప్రార్థిస్తున్నాను నాయన. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. దయతో నా ప్రాణం ఆలకించి మహిమ పొందమని యేసు నామములో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం మన సొత్తు కాదు, దేవుని సొత్తైన జనం. మనం మన సొత్తు కాదు, దేవుని సొత్తైన జనం. సిలువ వీరులం పరలోక పౌరులం, సిలువ వీరులం పరలోక పౌరులం. హై సిలువ వీరులం పరలోక పౌరులం, సిలువ వీరులం పరలోక పౌరులం. మనం మన సొత్తుగా, హై దేవుని సొత్తైన జనం. మనం మన సొత్తుగా, దేవుని సొత్తైన జనం. సిలువ వీరులం పరలోక పౌరులం, హై సిలువ వీరులం పరలోక పౌరులం. మనం మన సొత్తుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి చక్కటి ప్రార్థనలో అలాగే మరి పాటలో కూడా నడిపించిన సహోదరికి ప్రత్యేక వందనాలు. అలాగే మరి ఇక ప్రార్థన కూడిక ఏర్పరచుకున్నటువంటి మరి ఇక్కడ ఉన్న కుటుంబస్తులకి అలాగే కాలనీలో ఉన్నటువంటి మన సంఘ బిడ్డలైన మరి కుటుంబాలకి కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వారికి సహకరించిన ఈ ప్రాంత వాసులందరూ కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మరి ప్రేమించి మన జీవితాల్లో ఈ ఆనందకరమైన మాసమును, ఈ క్రిస్మస్ నెలలో మనమందరూ కూడా ప్రతి ఇంట కూడా సంతోషిస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు అనే ఆ సత్యాన్ని గ్రహించిన వారమై దాన్ని బట్టి ఎంతగానో మనం సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ప్రతిరోజు కూడా ప్రభులో మనం సాగిపోవటానికి దేవుడు ఎంతగానో కృప చూపెడుతున్నాడు. అందరి బట్టి మరి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో ఈ సెమీ క్రిస్మస్ ప్రార్థన ఆరాధనలో చేరిన మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్నాను. మరి కూడి వచ్చిన చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రభుకు మహిమ చెల్లిస్తున్నాను. నిశ్చయంగా మరి మనందరి జీవితాల్లో కూడా మరి దేవుడు అనేకమైన కార్యాలు రాబోయే సంవత్సరములు కూడా జరిగించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి సమయంలో క్లుప్తంగా దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుని త్వరగా మరి ఇక సెమీ క్రిస్మస్ ఆరాధన మనము ముగించుకుందాం. ఎందుకంటే చలిగాలులు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి. ఎక్కువ సమయం కూడా మనం ఉండలేము. ఎందుకంటే ఎటు చూసినా కానీ భయంకరమైన చలి, విపరీతంగా చలిగాలులు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ సమయం కూడా మనము ఉండటం మన ఆరోగ్యాలు కూడా మంచిది కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి త్వరగా క్లుప్తంగా దేవుడిచ్చినటువంటి వాక్య లేఖనాన్ని మనం ఈ సమయంలో ధ్యానించుకుని మనం ముగించుకుందాం. మరి ఈ సమయంలో ఎందుకు దేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు అనే ఒక అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకు దేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు అని మనం ప్రశ్నించుకుంటే దానికి జవాబు బైబిల్ ఇస్తున్నది. ఎందుకు మానవుడిగా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు అని మనం ఆలోచన చేసినప్పుడు నేను క్లుప్తంగా ఒక కథ రూపంలో నేను చెప్తాను. పరిశుద్ధమైనటువంటి గ్రంథ సారాంశంలో నుండి. మరి దేవుడు మానవుణ్ణి మట్టి తీసుకుని ఆ మట్టిని ఒక బొమ్మగా చేసి ఆ బొమ్మలో నాసికారంధ్రములో దేవుడు జీవాత్మ ఊదినప్పుడు మానవుడు జీవాత్మగా మార్చబడ్డాడు. మార్చబడిన తర్వాత మనిషిని దేవుడు ఎంతో ప్రేమించి తనకి సాటి అయిన సహాయాన్ని చేసి మీరు సంతోషించండి, మీరు లోకాన్ని ఆనందించండి, మీకోసము ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను సమస్తాన్ని కూడా మీకు కలగజేశాను. మీరంతా కూడా ఈ సృష్టి అంతా కూడా మీరు చూచి తరించండి, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని కూడా మీరు అనుభవించండి అని దేవుడు మరి మానవుని కోసము 6 దినాల్లో ఈ సృష్టి అంతా కూడా దేవుడు చేశాడు. మొదటి దినము, రెండవ దినం, మూడవ దినము, 4వ దినం, 5వ దినము, 6 దినాలు కూడా ఈ సృష్టి అంతా కూడా దేవుడు ఏర్పరిచి ఆ మానవుడిని చూసి దేవుడు ఎంతో ప్రేమించి ఆ మట్టి ముద్దగా ఉన్న మానవుల్లో తన వాయువు ఉప్పను వదగా ఆ మానవుడు జీవాత్మ అయ్యాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ జీవాత్మ అయిన మానవుడు సంతోషించమని దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి సంతోషంగా మీరు లోకంలో జీవించండి, ఈ లోకంలో మీరు బ్రతకండి అని దేవుడు పంపించి దేవుడు కొన్ని ఆజ్ఞలు పెట్టాడు. మీరు
ఇలాగ జీవించండి, ఇలాగ బ్రతకండి అని దేవుడు చెప్పినప్పుడు, దేవుడు ఏదైతే వద్దన్నాడో అది చేయడానికి మనిషి ఇష్టపడుతున్నాడు. ఏదైతే చేయొద్దన్నాడో అదే చేస్తున్నాడు. ఏదైతే చేయొద్దన్నాడో అది చేస్తున్నాడు. ఏదైతే చేయకూడదన్నాడో అది చేయటం ప్రారంభించాడు. ఆ రీతిగా మానవుడు మెల్లమెల్లగా దేవుని ఆజ్ఞలను అతిక్రమించటాన్ని బట్టి లోకంలోకి ఏమొచ్చిందండి? పాపము. ఏమొచ్చింది? అదే బైబిల్ ఏమంటుందంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. అంటే పాపం ఈ లోకంలోకి ఎలాగా ప్రవేశించిందంటే, దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే చేయమన్నాడో అది చేయక, ఏదైతే చేయొద్దన్నాడో అది చేయటం ప్రారంభించాడు మానవుడు. అలాగా లోకంలోకి పాపం అనేటువంటిది ప్రవేశించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. పాపం అనేటువంటిది ఎప్పుడైతే ప్రవేశించిందో మానవుల్లో సంతోషం లేదు, మానవుల్లో సమాధానం లేదు, మానవుల్లో కష్టము, మానవ హృదయం అంతా కూడా చెడిపోయింది. అటువంటి సమయంలో దేవుడు మానవుణ్ణి ప్రేమించి, మానవుణ్ణి దేవుడు ఎంతో ప్రేమించి, అయ్యో నా స్వరూపంలో చేయబడిన మానవుడు, అతడు నేను చేయమన్న పని చేయక చేయొద్దని పని చేసి పాపంలో పడిపోయాడు గనక అతన్ని ఎలాగైనా రక్షించాలని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికైనా పంపించాడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక దైవ మానవుడిగా, అంటే ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. అంటే మానవునితో దేవునికి ఉన్న ఆ సంబంధం ఏమైపోయిందంటే చెడిపోయింది, మొత్తం అంతా కూడా దూరం అయిపోయింది. కాబట్టి దేవుని యేసుక్రీస్తు ప్రభువారు దేవుడిని మానవుడిని కూడా సమాధానపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తికి లోకానికి అయినా వచ్చాడు. నాకు ఫ్రెంచ్ వచ్చు అనుకోండి, ఇంకొక అతనికి తెలుగు వచ్చు అనుకోండి, నేను మాట్లాడితే అతనికి ఫ్రెంచ్ రానట్లయితే ఆ తెలుగు మాట్లాడుతున్న వ్యక్తికి నేను ఫ్రెంచ్లో మాట్లాడితే అర్థం కాదు, లేకపోతే అతడు తెలుగులో మాట్లాడుతున్నప్పుడు ఆ తెలుగు నాకు రానట్లయితే అర్థం కాదు. కాబట్టి ఈ అతనికి నాకు ఎవరు ఉండాలి? ఒక మధ్యవర్తి ఉండాలి. అప్పుడే అతని భాష నాకు అర్థమవుతుంది, నా భాష అతనికి అర్థమవుతుంది. అప్పుడు అర్థమవునప్పుడు ఏంటనేటువంటి అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి దేవుడు, ఆయన సంపూర్ణ దేవుడిగా సంపూర్ణ మానవుడిగా ఎందుకు అవతరించాడంటే, ఆయన సంపూర్ణ దేవుడిగా అంటే ఆ దైవత్వాన్ని కలిగి మానవుడిగా, సంపూర్ణ మానవుడిగా ఉండి మరి దేవుని చేతిని మానవుని చేతిని ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారు కలిపాడు. దేవుని స్తోత్రం కలుగునిగా. అంటే పోయిన ఆ సమాధానాన్ని మరలా యేసుక్రీస్తు ప్రభు ద్వారా సమాధానపరిచాడు. ఒకసారి దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆయన సత్యము జీవం మార్గంగా ఉండి ఈ లోకంలో ఏదో ఒక మతాన్ని స్థాపించడానికి యేసుప్రభు రాలేదు. ఆయన ఒక మార్గమై ఉన్నాడు. ఆయన ఒక మార్గాన్ని లోకంలో చూపించడానికి మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో అవతరించాడనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి భయంకరమైనది ఏమిటాయని మనం ఆలోచన చేస్తే అది పాపము. పాపం ఏం చేసిందంటే దేవునికి మనిషిని దూరంగా జరిపేసింది. పాపం మనిషి హృదయంలో సమాధానం లేకుండా చేస్తుంది. పాపం మనిషిని రకరకాలుగా మరి నష్టం చేస్తుంది. కాబట్టి పాపంలో ఉన్న మనిషిని పవిత్రుడిగా, పునీతుడిగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చాడని బైబిల్ మనకి ఉపదేశం చేస్తున్నది. కాబట్టి ఆ మాటలోంచి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనము. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తను ప్రకటించుటకై. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారండి లోకానికైనా? బీదలకు సువార్తను ప్రకటించడానికి. ఎటువంటి బీదలు వీళ్ళు? ఎటువంటి బీదలను మనం ఆలోచన చేస్తే మనము బీదవారనగా శరీర సంబంధమైన బీదవారు ఉంటారు, అలాగే ఆత్మ సంబంధమైన బీదరుకులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. శరీర సంబంధమైన బీదవారు ఏదైనా ఒక డ్రెస్ కొనుక్కోవాలనుకోండి, ఒక 5,000 రూపాయలు ఒక డ్రెస్ ఉంది. షాప్కి వెళ్ళినప్పుడు మన దగ్గర 5,000 లేవనుకోండి, ఏం చేస్తాం? కోరికను చంపేసుకుంటాం. ఎందుకంటే అన్ని డబ్బులు మన దగ్గర లేవు గనక.
అంటే ఆ కోరికను మనం చంపివేసుకుని ఏం చేస్తాం, ఇంకా అలా సర్లే అది నా వల్ల కాదని వెనక్కొచ్చేస్తాం. ఇది శరీర సంబంధమైన పేదరికము. అంటే మనం అనుకుంటాం కానీ దానిని మనం కొనుక్కోలేము. కాబట్టి కొనుక్కోకపోవటాన్ని బట్టి కోరికను మనం ఏం చేసుకుంటున్నాం, మనము చంపివేసుకుంటున్నాం. అదేవిధంగా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ప్రతి మనిషి కూడా ప్రాణాత్మ దేహాలతో ముడిపెట్టబడిన, మనలో ప్రాణం ఉన్నది, మనలో దేహం ఉన్నది, మనలో ఆత్మ ఉన్నది. భౌతికంగా మన జీవితాల్లో మనకి ఏమి కావాలి అన్నీ కూడా దేవుడు ఈ లోకంలో పెట్టి ఉన్నాడు. అదేవిధంగా మనిషి హృదయంలో కూడా శాంతి, సమాధానము, సంతోషం కావాలి. అప్పుడే ప్రతి మనిషి ఆనందంగా ఉంటాడు. ఈ మూడు మనుషులు ఎప్పుడైతే కొదువైపోతాయో, ఎప్పుడైతే ఈ మూడు కూడా ఉండవో, సంతోషము, సమాధానము ఎప్పుడైతే మనిషి హృదయంలో ఉండవో, అతడు ఆధ్యాత్మికమైనటువంటి భేదరూపంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ప్రతి మనిషి హృదయంలో ఎందుకు సమాధానం పోయిందంటే, ఆ సమాధానం స్థానంలో పాపము మనిషి హృదయంలో ఆక్రమించేసింది. మనిషి హృదయం నిండా కూడా పాపం ఉండటాన్ని బట్టి సమాధాన సంబంధాలు తెగిపోయాయి. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, కుటుంబస్తుల మధ్య సమాధానం లేదు. ఎక్కడ చూసినా సమాధానం ఎందుకు లేదంటే పాపము ప్రవేశించింది. భార్య భర్తను మోసం చేస్తున్నది, భర్త భార్యను మోసం చేస్తున్నాడు. అదేవిధంగా పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లలను మోసం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో లోకమున్నది. ఆధ్యాత్మికమైనటువంటి ఈ పేదరికంలోనికి ఈ లోకమంతా కూడా వెళ్ళిపోయింది. ప్రతి హృదయంలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి పేదరికంలో ఉన్నారు. అటువంటి వారికి ఈ సత్య సువార్తను ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో అయినా మనుష్యుడిగా అయినా అవతరించాడు. మీ అందరికీ కూడా తెలుసు లేదో, నేను అక్కడ మహేశ్వరంలో చెప్పాను, మహేశ్వరం ప్రాంతంలో సెమీ క్రిస్మస్ ఆరాధనలోనే చెప్పాను. ఒక వ్యక్తి బెంగళూరులో కారు మీద వెళ్తున్నప్పుడు ఆ కారులోంచి చూశాడంట. చూస్తున్నప్పుడు ఒక స్కూటర్ మీద భార్య భర్త పిల్లలు వీళ్ళిద్దరు కూడా ఆ ఇరుకిరుగ్గా వెళ్తున్నప్పుడు ఆయన చూసి అయ్యో పాపం వారి గురించి ఏదైనా చేయాలని ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒక కారు తయారు చేశాడు. అది ₹1,00,000 వచ్చేటట్లుగా ఒక కారు తయారు చేసి ఆ కారు పేరు ఏంటంటే ఆ కారు పేరు నానో కారు. అంతేకాకుండా ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన మంచి సామాజిక సేవ చేసిన వ్యక్తి అన్నమాట ఆయన. అదేవిధంగా ఆయన కరోనా టైంలో ది బెస్ట్ తాజ్ హోటల్ ఏదైనా ఉన్నదంటే అది మన ముంబైలో ఉన్నది. అది ఆ ముంబై హోటల్ అంతా కూడా కరోనా రోగుల కోసము ఆయన ఇచ్చేసాడంట. కరోనా సమయంలో, కరోనా కాలంలో ఆ తాజ్ హోటల్ అంతా కూడా కరోనా రోగుల గురించి ఆయన ఏం చేశాడు, ఆ హోటల్ను సంపూర్తిగా ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం. అంతేకాకుండా మరి మనం ఇంకా ఆలోచన చేసినప్పుడు అనేక మంది జీవితాల్లో తనకు వచ్చేటువంటి లాభంలో, తనకు వచ్చే ఆదాయంలో 65% మరి మనుషుల యొక్క సంతోషం కోసం తన ఆదాయంలో 65% దానం చేసేటంటండి. దేవుని స్తోత్రం కలుగును. 65% దానం చేశాడంట ఆ దానమూర్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనను విలేకరులు అందరూ కూడా కలిసి ఒక సమయంలో విలేకరులు అందరూ కలిసి, అయ్యా మీరు ఇంత దానం చేస్తున్నారు కదా, ఏంటి దీని ఉద్దేశము అని ఆయనను అయ్యా పిల్లలు మాట్లాడద్దమ్మా, ఏంటి ఇంతగా మీకున్నదంతా కూడా దానం చేస్తున్నారు కదా, ఏంటి మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారంటే ఆయన ఒక మాట అన్నాడంట. ఏమని అన్నాడంటే, నేను ఎదుటివారు ముఖంలో సంతోషం చూడటమే నా యొక్క నిజమైనటువంటి సంతోషం. నాకెంతో ఆస్తి అంతస్తుంది, దాన్ని బట్టి నాకు సంతోషం రాదు, కానీ నాకున్న ఆస్తి ఎదుటివారికి నేను ఇచ్చినప్పుడు వారి ముఖంలో వచ్చేటువంటి ఆనందాన్ని బట్టి నేను ఆనందిస్తాను అన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరో కాదండి, రతన్జీ టాటా. ఒక మంచి వ్యక్తి, ఆయన ఒక మంచి మనసు కలిగిన వాడు. తనకున్న ఆస్తిలో 65% లాభంలో బీదవారి కోసం, లోకంలో ఉన్న ప్రజల సంతోషం కోసం ఆయన ఖర్చు పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి
మన జీవితాల ఆ యొక్క మంచి వ్యక్తిని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆ వ్యక్తి ఎదుటివారి హృదయంలో ఆనందాన్ని సంతోషాన్ని చూడాలని తన ఆస్తిలో లేకపోతే తన లాభంలో 65% ఖర్చు పెడితే ప్రభువైన క్రీస్తు అందరి హృదయాల్లో కూడా ఆనందాన్ని సంతోషాన్ని సమాధానం దయచేయటానికి ప్రభువైన క్రీస్తు 2000 సంవత్సరాల కిందట నీ కోసం నా కోసం ఈ లోకంలోకైనా వచ్చాడు. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ఆయన ఒక్కరి గురించి కాదు, ఒక వర్గం గురించి కాదు, ఒక ప్రాంతం గురించి కాదు, ఒక ప్రదేశం గురించి కాదు, సర్వ మానవాళి కోసము సర్వ మానవాళి హృదయంలో శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి పేదరికం నుంచి విడిపించి వారి హృదయంలో ఏదైతే పోగొట్టుకున్నారో, ఏ సంతోషాన్ని అయితే పోగొట్టుకున్నారో, ఏ ఆనందాన్ని అయితే పోగొట్టుకున్నారో అది తిరిగి మరలా ఇవ్వటానికి ప్రభువైన క్రీస్తు ఈ లోకానికి ఆయన నీ కోసం నా కోసం వచ్చి ఈ లోకంలో ఆయన అవతరించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనిషి హృదయంలో ఏదైనా మనం కొనుక్కోగలుగుతామండి, కానీ సంతోషాన్ని మనము కొనుక్కోలేం. ఏదైనా మనం డబ్బెట్టి మనం కొనుక్కోగలుగుతాం, కానీ సమాధానాన్ని మనము కొనుక్కోలేం. ఎందుకు మనిషి యొక్క హృదయంలో సమాధానం లేదంటే, ఆ సమాధానం ఎందుకు లేకపోయిందంటే పాపము మనిషి హృదయంలో చేరింది. ఈ పాపము మనిషిని దేవునికి ఏం చేస్తున్నాడు? దూరంగా జరిపేస్తుంది. దేవుని స్తోత్రం. కనుకనే మనిషిలో సమాధానం లేదు. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి పేదరికంలో మనిషి బాధపడుతున్నాడు. అందుకే అటువంటి వారికంటే బీదలకు సువార్తను ప్రకటించుటకై, ఎవరికంటే ఏ బీదలంటే వీళ్ళు శారీరక సంబంధమైన బీదవారు కాదు. ఎటువంటి బీదవారంటే ఆత్మ సంబంధమైన బీదవారు, అనగా హృదయంలో శాంతి లేక, హృదయంలో సమాధానం లేక, హృదయంలో నెమ్మది లేక బాధపడుతున్న ప్రజలకు, పాపము చేత బాధపడుతున్న ప్రజలకు విడుదల కలిగించి అటువంటి వారికి శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఆయన దయచేయటానికి ప్రభువైన క్రీస్తు ఈ లోకంలో అవతరించాడు అనే విషయాన్ని మొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా ఇదే భాగంలో మనం ఆలోచన చేసినప్పుడు మరి చెరలోనున్న వారికి విడుదల. ఎవరికంటే విడుదల? చెర. ఈ దినాల్లో మనుషులు రకరకాల చెరలో ఉన్నారు. కొంతమంది త్రాగుడుకి బానిసలుగా ఉన్నారు, కొంతమందికి సిగరెట్స్ బానిసగా ఉన్నారు, కొంతమందికి గుట్కా, పాను పరాకు ప్యాకెట్లు నవ్వుతూ దానికి బానిసలుగా ఉన్నారు. కొంతమంది జీవితాల్లో రకరకాల ఏ సంబంధమైన అలవాట్లకి బానిసలైపోయి ఆ చెరలో ఉన్నారు. అటువంటి వారిని విడుదల కలిగించడానికి, అటువంటి వారికి విడుదల ఇవ్వటానికి ప్రభువైన క్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. చెరలోనున్న వారికి విడుదల ఇవ్వటానికే ప్రభువైన క్రీస్తు లోకానికి ఆయన వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్నో సాక్ష్యాలు ఎంతోమంది అంటే, అయ్యా ఒకప్పుడు త్రాగుబోతుని, ఒకప్పుడు తిరిగిపోతుని, ఒకప్పుడు సిగరెట్ పెట్లు, ఎన్నో పెట్లు కాల్చిన వ్యక్తిని, ఇదిగో ప్రభు నేను అంగీకరించిన తర్వాత నా జీవితం మార్చబడింది అని ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నామంటే, ఇటువంటి చెర నుంచి అనేక మంది ప్రజలను ప్రభువైన క్రీస్తు ఏం చేశాడు? ఆయన విడిపించాడు. అంటే అటువంటి చెరలోనున్న వారిని విడుదల కలిగించడానికి ప్రభువైన క్రీస్తు లోకానికి ఆయన వచ్చాడు అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. త్రాగుడు తాగే కుటుంబాల్లో సమాధానం ఉండదు. ఈ సిగరెట్స్ తాగే వారి జీవితంలో సిగరెట్ పెట్టి మీదే ఉంటుంది. సిగరెట్ స్మోకింగ్ మీ ఆరోగ్యానికి హానికరం అయినప్పుడు కూడా దాన్నే మనిషి ఏం చేస్తున్నాడు? స్వీకరిస్తున్నాడండి. ఇవన్నీ కూడా దురలవాట్లు, ఇవన్నీ కూడా చెడు అలవాట్లు. ఇది ఎలాగపోతాయి? మనిషి మనసు మారాలి. ఇది నేను త్రాగకూడదు, ఈ పని నేను చేయకూడదు అని మారాలి. ఎలా మారుతాడు? క్రీస్తును లోపలికి అంగీకరిస్తే, చేర్చుకుంటే అలవాట్లు అన్నీ కూడా ఏమైపోతాయండి? మారిపోతాయి. కాబట్టి చెరలోనున్న వారికి విడుదల కలిగించడానికి ప్రభువైన క్రీస్తు ఈ లోకంలో అవతరించాడనే గొప్ప ప్రాముఖ్యమైన సత్యము ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన ద్వారా మనం తెలుసుకోవాలి. మూడో మాట కూడా మనం చూస్తే, గుడ్డివారికి చూపును కలిగించడానికి ప్రభువైన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎటువంటి గుడ్డివారు అని మనం ఆలోచన చేస్తే, శారీరక సంబంధమైన గుడ్డివారా అని ఆలోచన చేస్తే, నిజంగా శారీరక సంబంధమైన గుడ్డివారిని చూసినప్పుడు ఆ గుడ్డివాడు చాలా మార్లు ఏం చేస్తూ ఉంటాడు? తప్పిపోతూ ఉంటాడు, పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే గురుడుతనం, కనపడకపోవటాన్ని బట్టి, ఆ కళ్ళు గురుడుతనాన్ని బట్టి అతడు చాలా మార్లు పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే గురుడుతనంతో ఉండటాన్ని బట్టి, ఆ గురుడుతనాన్ని బట్టి జీవితంలో అనేక మార్లు ప్రమాదానికి గురైపోతూ ఉంటాడు.
కాబట్టి దినాల్లో అటువంటి గుడ్డితనము అంటే భౌతిక సంబంధమైన గుడ్డితనం కాదు, కానీ నేను చెప్పేది ఆత్మ సంబంధమైన గుడ్డితనము. ఎప్పుడైతే మన మనోనేత్రాలు తెరవబడతాయో ఏది సత్యమో ఏది అసత్యమో మనము తెలుసుకోగలుగుతాం. చాలామంది జీవితాల్లో ఆత్మ సంబంధమైన ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గురుడితనంలో ఉన్నారు. ఏది సత్యమో ఏది అసత్యమో ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకోలేని పరిస్థితిలో లోకమున్నది. అటువంటి వారికి ఆ గురుడితనాన్ని పోగొట్టి నిజమైన సత్యం వైపు నడిపించడానికి ప్రభువైన క్రీస్తు లోకానికి వచ్చాడు. ఒకసారి దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మనిషి గురుడితనంలో ఉన్నాడు. మనిషి గురుడితనంలో ఉన్నాడు కనుక ఆ గురుడితనం నుంచి విడుదల కలిగించడానికే ప్రభువైన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడనే సత్యము ఈ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ ప్రార్థన ద్వారా మనం తెలుసుకోవాలి. చివరిగా మనం చూసినప్పుడు ఇదే అధ్యాయంలో నలిగిన వారిని విడిపించుటకు, ఎవరినంటండి చివరిగా నలిగిన వారిని విడిపించటానికి. మరి శారీరకమైన సమస్యలు ఉంటాయి, సామాజికమైన సమస్యలు, మానసిక సమస్యలు, ఆధ్యాత్మికమైన సమస్యలు, 4 రకాల సమస్యను బట్టి ప్రతి మనిషి కూడా నలిగిపోతున్నాడు, విరిగిపోతున్నాడు. సామాజికమైన సమస్యను బట్టి మనిషి కొన్ని కట్టుబాట్లు పెట్టుకుని కొన్ని హద్దులు వేసుకుని నలిగిపోతున్నాడు. అదేవిధంగా కొన్ని మానసిక సమస్యలను బట్టి చాలామంది ప్రజలు నలిగిపోతున్నారు. కాబట్టి ఇటువంటి వారిని ఆయన విడిపించటానికి, ఆ నలిగిపోని స్థితిలో నుంచి విడిపించి వారికి మంచి జీవితం ఇవ్వటానికే ప్రభువైన క్రీస్తు లోకానికైనా వచ్చాడు. ఒక్కొక్క సమయంలో బైబిల్ గ్రంథంలో మీకు అందరికీ కూడా తెలుసున్న వాక్య భాగమే, 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్నది. ఎంతోమంది ఎన్నో డాక్టర్ల దగ్గరికి ప్రయత్నం చేసింది, ఆమెకి స్వస్థత రాలేదు. అప్పుడే ఆ స్త్రీ ఒక తీర్మానం చేసుకుంది, నా రక్తస్రావము ఎవరు కూడా బాగు చేయలేరు. ఇప్పుడు వరకు ఎవరు కూడా బాగు చేయలేకపోయారు. నిజంగా యేసుప్రభు దేవుడైతే, నిజంగా ఆయనలో శక్తి ఉంటే, ఆయనలో ప్రభావం ఉంటే, నేను ఎంతోమంది దగ్గరికి ఎన్నో డాక్టర్లకు చూపించుకున్నాను, ఎవరు కూడా నాకు బాగు చేయలేకపోయారు. నిజంగా ఆయనే దేవుడైతే, యేసుప్రభు నిజమైన దేవుడైతే, నేను ఆ వస్త్రపు చెంగు ముడితే నేను బాగైపోవాలి అని అనుకుని విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. వెంటనే ఏమి కలిగిందండి? స్వస్థత కలిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకనొక సమయంలో ఒక మేడి చెట్టు ఎక్కాడు జక్కయ్య గారు. జక్కయ్య గారి సాక్ష్యం ఏంటంటే ప్రాంతంలో ఎటువంటి సాక్ష్యం ఉన్నది ఆయనకి? ఆయన ట్యాక్స్ కలెక్టర్గా పనిచేస్తున్నాడు. అందరూ కూడా అతడంటే ఇష్టపడేటువంటి వారు కదా, ఎందుకంటే భయంకరంగా ట్యాక్స్ వసూలు చేసేటువంటి వాడు. అటువంటి వ్యక్తి యేసుప్రభు మార్గం గుండా వస్తాడంటే ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మేడి చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు యేసుప్రభు వచ్చాడు. అందరూ అనుకున్నారు, ఏంటి ప్రభు మేడి చెట్టు దగ్గర ఆగిపోయాడంటే పైన ఎవరు ఉన్నారండి? అక్కడ జక్కయ్య గారు ఉన్నారు. జక్కయ్య త్వరగా దిగిరా అంటే ఆయన త్వరగా దిగి వచ్చాడు. ఆ పక్కన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఏంటి పాపి అయిన మానవుడి దగ్గరికి వెళ్తున్నాడు, ఇతనికి అసలే మంచి సాక్ష్యం లేదు, అందరిని బాధ పెట్టే మనసు, అందరిని గాయపరిచే మనసు, ఇటువంటి వ్యక్తి కుటుంబానికి వెళ్తున్నాడంటే యేసు ప్రభు అని అందరూ కూడా యేసు ప్రభుని వింతగా చూస్తున్నారు. ఎప్పుడైతే జక్కయ్య ఇంట్లోకి యేసు ప్రభు వెళ్ళాడో జక్కయ్య హృదయం ఎలాగైపోయిందంటే ఇప్పుడు మార్చబడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్నో దినాలుగా జక్కయ్య ఎంతో సంపాదిస్తున్నాడు, ఎంతో ధనం ఉంది, ఆ ధనము సమాధానం ఇవ్వలేదు, ఆ ఆస్తి సంతోషం ఇవ్వలేదు, తనకున్నది ఏది కూడా తన జీవితంలో సంతోషాన్ని కలిగించలేకపోయింది. యేసు ప్రభు ఎప్పుడైతే తన హృదయంలో ప్రవేశించాడో తనలో ఏమి కలిగిందంటే ఇప్పుడు శాంతి, తన హృదయంలో సమాధానము, తనలో గొప్ప మార్పు వచ్చింది. ఆయన అంటున్నాడు, అయ్యా ఇదిగో నేను ఇప్పుడు వరకు అక్రమంగా సంపాదించాను, అన్యాయంగా సంపాదించాను, తిరిగిగో 4 అంతలు తిరిగి చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ మనిషి అప్పటి వరకు మార్చలేకపోయాడు. ఎప్పుడైతే ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాడో, ఎప్పుడైతే తన హృదయంలోకి యేసు ప్రభుని చేర్చుకున్నాడో తన బ్రతుకు మార్చబడ్డది, తన జీవితము మార్చబడ్డది. నిన్నటి వరకు అనేక మందిని బాధ పెట్టినవాడు, అనేక మందిని గాయపరిచినవాడు, అనేక మంది జీవితాలను నాశనం చేసినవాడు, ఒక మంచి సాక్ష్యం లేనివాడు, అటువంటి వ్యక్తి ఎప్పుడైతే ప్రభుని స్వీకరించాడో తన జీవితము మార్చబడ్డది, తన జీవితము మార్చబడి రక్షించబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎందుకు
మరి ఈ లోకానికి వచ్చాడంటే మనిషిని విడిపించడానికి, మనిషికి శాంతి సమాధానం దయచేయటానికి, అంత మాత్రమే కాకుండా మరి ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికమైన పేదరికం నుంచి ఆయన విడుదల కలిగించడానికి, చెరలోనున్న వారిని విడుదల కలిగించడానికి, మరి ఆధ్యాత్మికమైన గురుడితనంలో ఉన్న వారికి వెలుగు ఇవ్వటానికి, అలాగే నలిగిపోతున్న ప్రజలను విడిపించడానికి ప్రభువైన క్రీస్తు ఈ లోకంలో నీ కోసం నా కోసము 2000 సంవత్సరాల కిందట ఈ లోకంలో ఆయన అవతరించాడు. ఒకసారి దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆయన సమస్త మానవాళి కోసం ఈ లోకానికి వచ్చాడు. ఒక్క వర్గం గురించి కాదు, ఒక్కరి గురించి కాదు, సమస్త మానవాళి కోసము ప్రభువైన క్రీస్తు ఈ లోకంలో అవతరించాడు. అదే నిజమైన క్రిస్మస్ అండి. మనిషి హృదయంలో సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. ఎందుకంటే పాపము మనిషి హృదయంలో ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఆ మనిషిలో సమాధానం ఉండదు, శాంతి ఉండదు, కలవరంతో బ్రతుకుతాడు. కాబట్టి అటువంటి బ్రతుకుల్లో వెలుగు నింపి సమాధానాన్ని ఇవ్వటానికే ప్రభువైన క్రీస్తు ఈ లోకంలో అవతరించడానికి. ఇక లూకాసు వార్తలో ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇక లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ కూడా కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము దేవదూతల చేత ఈ లోకానికి దేవుడు పంపించాడు. ఆ సువార్త అందరికీ కూడా సమాధానం ఇచ్చేదిగా ఉండాలంటే చివరి వచనములో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఆ సువర్తమానము ఎవరైతే హృదయంలోకి స్వీకరిస్తారో అటువంటి హృదయాల్లో నెమ్మదిని కలిగిస్తాడంట, సమాధానాన్ని కలిగిస్తాడు, శాంతిని కలిగిస్తాడు. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువైన క్రీస్తు సమాధానం ఇవ్వటానికి, శాంతిని ఇవ్వటానికి, సంతోషాన్ని కలిగించడానికే ప్రభువైన క్రీస్తు ఈ లోకంలోకి ఆయన అవతరించాడు. రతన్ జీ టాటా తన ఆదాయంలో 65% పేదవారి ముఖంలో లేకపోతే ఎదుటివారి ముఖంలో సంతోషం చూడటానికి తన ఆస్తిలో 65% మనుషుల కోసము ఇస్తే ప్రభువైన క్రీస్తు సర్వమానవాళి కోసము, సర్వమానవాళి హృదయంలో ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వటానికే తన ప్రాణాన్ని త్యాగం చేశాను. ఒక్కసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచని ముగిస్తాను. అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ సమాధానంగా ఉండాలి, అందరూ కూడా చక్కగా బ్రతకాలి, ఎటువంటి దుర్వాలవాట్లు లేకుండా అందరూ కూడా సన్మార్గంలో జీవించాలి, సన్మార్గంలో బ్రతకాలని ప్రభువైన క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆయన సర్వమానవాళి కోసము ఆ కలవరి శిలువలో ఆయన మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనను సొంత రక్షకుడిగా మన హృదయంలోకి స్వీకరించగలిగినట్లయితే ఆయన మన హృదయంలో నెమ్మదినిస్తాడు, సమాధానం ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. మన జీవితంలో భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలతో పాటుగా పర సంబంధమైన దీవెనలు కూడా ఇచ్చి మనలను నడిపించునుగాక. ఒకసారి దేవుని స్తోత్రాలు చెప్తాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, వి విష్ యూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మంచిది. అందరూ కూడా మరి లేచినట్లయితే ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ఇంకేమైనా యాక్షన్ సాంగ్ ఉందా? ఎవరు? ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రాలైనా, వందనాలు తండ్రి నాయన. ఓ రాజా, ప్రభువా, రక్షకుడా, అయ్యా లోకంలో ఎందుకు నువ్వు అవతరించావో మాతో మాట్లాడినావు తండ్రి నాయన. ఆధ్యాత్మికమైన పేదరికము, లోకంలో శాంతి లేదు, మనిషి ప్రాణాత్మ దేహాల్లో సమాధానం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. కారణం పాపము. మనిషి హృదయాల్లోకి పాపము ప్రవేశించడాన్ని బట్టి మనిషి సంతోషాన్ని కోల్పోయాడు,
సమాధానాన్ని కోల్పోయాడు, సంతోషాన్ని కోల్పోయాడు ప్రభా. ఆ కోల్పోయిన సంతోషము, ఆ కోల్పోయిన సమాధానము, ఆ కోల్పోయిన ఆనందాన్ని ప్రభా తిరిగి నీవు మరలా ఇవ్వటానికి, ఆ పాపాన్ని తొలగించి మనిషికి సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వటానికే అయా నీవు లోకంలో అవతరించావు అనే గొప్ప ప్రాముఖ్యమైన సత్యాలు మీరు మాకు వివరించారు తండ్రి. నాయనా నీకు స్తోత్రాలు ప్రభా. ఓ రాజా నీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. ఏ సమాధానం నీలో లేదో, సంతోషం లేదేమో ఒకసారి ప్రార్థన చేసుకో. ఏ చెరలో ఉన్నావో ఒకసారి ప్రార్థన చేసుకో. ఏ చెర నిన్ను వెంబడిస్తున్నది, ఏ దురలవాట్లు, ఈ లోక సంబంధమైన అలవాట్ల చేత నువ్వు కొట్టుమిట్టాడుతున్నవేమో ఒకసారి దేవా ఈ చెరలో ఉన్నాను తండ్రి నాకు విడుదల ఇవ్వండి ప్రభా అంటే ఆయన విడిపిస్తాడు. ఏ సమస్యల చేత బాధపడుతున్నావో, నీ సమస్య ఏదైనప్పటికీ కూడా నీ సమస్యను తీసివేయటానికి ప్రభువైన క్రీస్తు ఈ లోకంలో ఆయన అవతరించాడు. ఆ రక్తస్రావం కలిగే స్త్రీ యొక్క సమస్య మనుషులు ఎవ్వరు కూడా తీర్చలేకపోయారు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తన యొక్క వ్యాధి పోయింది, తన బాధ తొలగింది. 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడిన స్త్రీకి దేవుడు స్వస్థత ఇచ్చాడు. జక్కయ్య అనే వ్యక్తి ధనవంతుడే, కానీ సమాధానం లేదు, సంతోషం లేదు, ఆ ఊరిలో సాక్ష్యం లేదు అతనికి. అనేక మందిని బాధ పెట్టే మనసు కలిగిన వాడు, ఎంతో ధనం ఉంది, కానీ ఏమి ప్రయోజనము, హృదయంలో శాంతి లేదు, సంతోషం లేదు. అటువంటి వ్యక్తి ప్రభుని చేర్చుకున్నాడు. తన హృదయంలో నెమ్మది వచ్చింది, సమాధానం వచ్చింది. ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యము, ధనము ఇవ్వలేని ఆ సంతోషము, సమాధానము క్రీస్తుని తన హృదయంలోకి స్వీకరించడం ద్వారా పొందుకున్నాడు. అవును, నీ సమస్య ఏది, నీ చెర ఏది, ఎటువంటి పేదరికంలో నువ్వు ఉన్నావు, ప్రభు దగ్గర ప్రార్థన చేసుకో. అందుకే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. నీ సమస్య ఏదైనా, నీ పేదరికం ఏదైనా, నీ చెర ఏదైనా, నీ సమస్య ఏదైనా ప్రభు తీర్చగలిగిన వాడు. ప్రార్థన నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలోనున్న వారికి స్వాతంత్రము. నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలోనున్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా, నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. కలిసి పడదామా సంగమా? ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే
యేసయ్యా 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 పిలుద్దామా యేసయ్యా 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 నీలోనే నేనుంటాను నీతోనే జీవిస్తాను విడువను ఎడబాయను మరువక ప్రేమిస్తాను నీలోనే నేనుంటాను నీతోనే జీవిస్తాను విడువను ఎడబాయను మరువక ప్రేమిస్తాను యేసయ్యా 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 నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము పరమ తండ్రి నాయన ఇప్పటి వరకు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచావు నీకు స్తోత్రాలు ఈ సమయంలో ప్రభు కేక్ కటింగ్లోకి వెళుచున్నప్పుడు నీ కాపుతలు మాకు దయచేయండి క్రిస్మస్ కేక్ ప్రభు మేము కట్ చేస్తుంటుండగా నీ ప్రత్యేకని కృప మాకు అనుగ్రహించమని ఆనందాన్ని మేమందరూ కూడా పొందుకుని నాయన నీ కృప నాయన అనుభవించడానికి మీరే సహాయం చేయమని యేసు నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి ఆమేన్ అందరూ కూడా కూర్చుందాం మరి చివరిలోకి వచ్చున్నాం క్రిస్మస్ కేక్ కటింగ్ ఉన్నది కనుక మన బ్రదర్స్ మరి మన బ్రదర్స్ అంతా కూడా మరి స్టేజ్ పైకి వస్తే మంచిది ఈ సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమము బ్రదర్స్ మరి విశేషంగా ఇక్కడ సహకరించిన వాళ్ళందరూ కూడా మనం పిలవండి. మా చిట్టిబాబు రావాలి. అదేవిధంగా జ్యోతి ఎబ్రాహిం సిస్టర్ పాస్టమ్మ గారు పైకి రండి. పాస్టమ్మ గారు జ్యోతి ప్రేమ సిస్టర్ పైకి రండి ఒకసారి. ఉమా ఇక్కడ రండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, మా రక్షకుడవు, మా విమోచకుడవు, యుగ యుగములకు సజీవుడవైన యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు తండ్రి ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి నైనా ఈ యొక్క సెమీ క్రిస్మస్ కార్యక్రమం తండ్రి మేము జరుపుకొంచుండగా మా మధ్యలో మీరుండి నీ ఆత్మ ద్వారా కార్యం జరిగించినందుకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతవరకు నైనా సెమీ క్రిస్మస్ కార్యక్రమం అంతట్లో నువ్వు మా మధ్యలో ఉండి నడిపించిన రీతిని బట్టి వందనాలు. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, చక్కని విలువైన వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని బలపరిచినందుకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో తండ్రి ఈ కేక్ కట్ చేయించుండగా యేసయ్య మీరు మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించమని, మమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ యొక్క లక్ష్మిగూడ ప్రాంతంలో ప్రతి బిడ్డను కూడా నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And wonders of his love, and wonders of his love, and wonders of his love. Joy to the world, the Lord is come. Let earth receive her King. Joy to the world, the Savior reigns. Let men their songs employ, while fields and flocks, rock hills and repeat the sounding joy, repeat the sounding joy, repeat the sounding joy. Joy to the world, the Lord is come. Let earth receive her King. He rules the world with truth and grace, and make the nations proud. He rules the world with truth and grace, and make the nations prove, and glories of his righteousness, and wonders of his love, and wonders of his love, and wonders of his love. Joy to the world, the Lord is come. Let earth receive her King. Happy Christmas. Merry Christmas. बोलो यीशु मसीह की. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఈ యొక్క సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికి కూడా ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచిగా జరగడానికి కారణం కూడా అందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. ఎందుకంటే మన దేవుడు రోషం కలిగిన దేవుడు కాబట్టి ఆయన బిడ్డలమైన మనం కూడా రోషం కలిగి ఐక్యత కలిగి ఉండాలి. అప్పుడే మనందరం కూడా నిజంగా దేవుని యొద్దకు చేరుతాము. ఐక్యతగా ఎప్పుడైతే కలిసి ఉంటామో సాతానుడు మన యొద్దకు రాడు, వచ్చినా పారిపోతాడు. అందుకని ఈ యొక్క సమయంలో ఇక్కడికి వచ్చి ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఎంతో గ్రాండ్గా జరగడానికి సహాయం చేసినటువంటి మీ అందరికీ, ఈ యొక్క ప్రోగ్రానికి అయినటువంటి ఖర్చుకు అయితే ప్రతిదానికి సహకరించినటువంటి నా చిట్టిబాబు బ్రదరు, జ్యోతి, ఎప్రామ్, ఇంత వంటలు అని ఇంత ఖర్చు అవుతుందని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఎంతైనా పర్వాలేదన్న మేము కూడా మీతో పాటు సమానంగా ఇస్తాం, మీరు చేయండి, ఎట్లా అయినా వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న మన బిల్డింగ్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలవండి, పర్వాలేదు, అందరం కలిసి మనం భోజనం చేయాలని వాళ్ళు కూడా ఖర్చు పెట్టి ముందుకొచ్చినందుకు ముందుగా వాళ్లకు ఎంతో ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. అందరికీ కూడా థ్యాంక్ యూ. మంచిగా రుచికరం వంటలు కూడా మా ప్రేమ సిస్టరు నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదని చెప్పినప్పుడు కూడా ఇట్లా మేమే చేస్తున్నాము మన సంఘానికి అన్నప్పుడు మేము ఎంతో ఓపికతో చేసినందుకు నిజంగా ఆమెకు కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క మ్యూజిక్ వాళ్ళు అయితే అందరూ వచ్చి ఎంతో మంచిగా జరగడానికి సహాయం చేసిన వారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ మనకు మంచి వాక్యాన్ని అందించి మనలో జీవాన్ని నింపిన మన సంఘ కాపరి పాస్టర్ గారికి మనందరి తరపున వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించాలి, దేవుడు దీవించును కాక అని ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ప్రార్థన చేసి మరొకసారి జరిగినప్పుడు ఇంకెంతో సంతోషంగా బాగా జరగడానికి సైన్యం అంతా కూడా కలిసి ఆ విధంగా చేయాలని నేను ఎంతగానో అందరికి కూడా కోరుకుంటూ ఈ యొక్క సమయాన్ని ముగించుకుంటున్నాను. ఆమేన్. మంచిది. మరి ఇప్పటి వరకు చక్కగా కార్యక్రమం జరిగింది. అలాగే కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఐక్యత కలిగి సఖ్యత కలిగి మరి ఈ కార్యక్రమాన్ని వారు సొంత డబ్బులు వేసుకుని మరి అందరికీ కూడా పండుగ ఉంటుంది, మనం కూడా పండగ క్రైస్తమస్ చేసుకోవాలి అనే ఆలోచన కలిగి ఈ ప్రాంతంలో ఉన్న క్రైస్తవ సహోదరులు అందరూ కూడా మరి ప్రార్థన కూడిక ఏర్పరచుకున్నారు. మరి ఇప్పటి వరకు ప్రభులో ఆనందించాం, సంతోషించాం.
అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా మనకి ఎంతో ప్రేమించి వారు కూడా మనల్ని ప్రేమించి ఇందాక రావటం జరిగింది. వారు మనల్ని కూడా ప్రేమించి వారు వెళ్ళారు. కాబట్టి వారు మరి సహోదరుడు మల్లేష్ గారు కూడా కరెంట్ ఇవ్వటం జరిగింది. వారిని బట్టి కూడా ప్రభుకి ఎంతగానో మహిమ చెల్లిస్తున్నాను. దేవుడు మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిగించాడు. మరి ఇంత సంతోషంగా జరగటానికి కారణము ఇక్కడున్న వాళ్ళందరూ కూడా వారు క్రైస్తవులైనా క్రైస్తవేతలైనప్పుడు కూడా వారి యొక్క సహాయ సహకారాలు వారు కూడా మనల్ని ప్రేమించారు, మనం కూడా వారిని ప్రేమించున్నాం. కాబట్టి అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగింది. కాబట్టి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ప్రాంతాన్ని ప్రభు దీవించాలని మనం కోరదాం. ఈ ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించాలని మనం కోరదాం. మరి ప్రాంతంలో దేవునికి శాంతి సమాధానం ఉండాలని మనం కోరదాం. మంచిది, చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి నాయన, ప్రేమ కలిగిన దేవా, ఇప్పటి వరకు ఈ కార్యక్రమం ప్రారంభించింది మొదలుకొని మరి ఈ సమయం వరకు కూడా నీ కృపా కాపుతలు మాకు దయచేశారు, మాతో ఉన్నారు అయ్యా, మమ్మల్ని నడిపించారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభువా, మరి ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో ప్రభువా, మరి క్రీస్తు మార్గమని ఇదొక మతం కాదని వారు కూడా తెలుసుకోవాలి ప్రభువా. దేవా స్తోత్రాలు నాయనా తండ్రి, ఆ రీతిగా నీ కృప చూపెట్టండి, సహాయం చేయండి, దీవించండి ప్రభువా, బలపరచము. ప్రతి ఒక్కరికి కూడా నీ కృప చూపెట్టండి. క్రిస్మస్ మాసంలో ఈ లక్ష్మి కూడా ఈ రాజకృకల్ప ప్రాంతానికి ఆశీర్వాదాలు, శాంతి, సమాధానం కూడా ప్రసాదించి ప్రభువా, ప్రజలందరూ కూడా సుభిక్షం కలిగి సంతోషంగా సామరస్యత, సమాధానము, ఒకరికొకరు సహకారం కలిగి ప్రభువా బ్రతకటానికి, జీవించడానికి సహాయం చేయండి అయ్యా. మరి లోకంలో ఎంతకాలం బ్రతుకుతాము అనేటువంటిది మాకు తెలియదు ప్రభువా. బ్రతికినంతకాలం కూడా నాయన ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు కలిగి అయా జీవించడానికి సహాయం చేయండి అయా. స్తోత్రాలు ప్రభు. అందరికీ కూడా ప్రభువా అయా నాయన, నువ్వు సమాధానం ఎలాగైతే పంచుతున్నావో మేము కూడా అదే సమాధానాన్ని మేమందరూ కూడా కలిగి ఉండటానికి సహాయం చేయండి. అలాగే ప్రార్థన మరిలో సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించము, ఆశీర్వదించము. మరి విశేషంగా నాయన స్తోత్రాలు ప్రభా, జాన్ బ్రదర్ గారి కుటుంబాన్ని బట్టి, చిట్టుబాబు బ్రదర్ కుటుంబాన్ని బట్టి, మరి జ్యోతిష్ఠర్ కుటుంబాన్ని బట్టి, ఎప్రాయిం సిస్టర్ కుటుంబాన్ని బట్టి, అలాగే ప్రేమ సహోదరు కుటుంబాన్ని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబాలను బట్టి కూడా అయ్యా మరి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాము. మా క్రైస్తవేతలను బట్టి కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ఇక ప్రార్థన ఫలము, ప్రతిఫలం వారు కూడా పొందుకునడానికి సహాయం చేయమని, మరి నాయన మరి చక్కటి భోజనాలు ఏర్పాటు చేసినటువంటి కుటుంబాలన్నిటిని కూడా మీరు బలపరచమని, దీవించమని, సంఘ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, మరల వారి క్షేమంగా వారి గృహాలకి చేరుకునే పర్యంతం కూడా నీ నీడలో భద్రపరచండి. నీ సన్నిధి తోడుగుంచు ప్రభువా. నీ ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయతండి. విత్తబడిన వాక్యం ఈ ప్రాంతంలో ఫలింప చేయతండి నాయన. నీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో నింపాలని కోరుతూ మహిమ చెల్లిస్తూ మీరే సహాయం చేయమని యేసు నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి ఎటువంటి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము, ఐక్యత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన రాకడ పర్యంతము పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించునుగాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. వి విష్ యూ. హల్లెలూయా. అందరికి కూడా వందనాలు. మరి మీ అందరు కూడా చక్కటి భోజనాలు ఉన్నాయి.